సంఘటన 15వ తారీఖు జరిగితే 16వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టామంటాడు, కానీ అరెస్ట్ చేయడు ఎవరిని. ఆ ఎఫ్ఐఆర్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మీరేం చెప్తున్నారు? ఫస్ట్ లోకేష్ గారు స్పందించారు. ఏమని స్పందించారు? ఎన్ని గంటలకి? 10:44 జూలై 18వ తారీఖు 10:44 లోకేష్ గారు స్పందించాడు. ఏమంటాడు? అబ్సల్యూట్లీ షాక్డ్. లోకేష్ గారు షాక్ అయ్యాడు. మరి బయటకు వచ్చాడు, ఇంకా బయటికి రాలేదు. అబ్సల్యూట్లీ షాక్డ్ అండ్ outraged by the horrific incident in గుంటూరు. అంటే భరించాలన్నటువంటి హృదయ విదారకమైనటువంటి ఆ సంఘటనతో నేను షాక్ అయిపోయాడు. అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా, అసలు మామూలుగా దారుణంగా షాక్ అయిపోయాడు. ట్రీట్మెంట్ చేయించుకుని బయటకు వచ్చి ఉంటాడు. షాక్ అయిపోయాడంట. వాళ్ళ నాన్నగారు కేసు కట్టమని ఆర్డర్ వేశారంట. ఇమీడియట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని క్రిమినల్ కేసు కట్టారంట. అక్యూజ్ని అరెస్ట్ చేశారంట. ఇవన్నీ 18వ తారీఖు 10:44 చెప్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇంకో 14 నిమిషాలకి, అంటే పావు గంట తర్వాత ఆయన ట్వీట్ చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు చిలక పలుకు. ఐ డీప్లీ డిస్టర్బ్డ్ బై ది ఇన్సిడెంట్ రిపోర్టెడ్ ఫ్రమ్ గుంటూరు. బాగా లోతుగా కదిలిపోయాడంట ఆయన. బాగా లోతుగా కదిలిపోయాడు. ఎందుకంటే 80 ఏళ్ళు వచ్చేసినాయి కదా, బాగా లోతుగా కదిలిపోయాడు. కదిలిపోయి ఏంటంట? ద హ్యూమిలియేషన్ ఆఫ్ ఎనీ ఉమెన్ ఇన్ ఈజ్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ అండ్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ అవర్ సొసైటీ. సమాజంలోనే ఇటువంటి అవమానాలకి, ఇటువంటి సంఘటనలకు చోట్లేదంట. 80 ఏళ్లకి సిగ్గు లేకుండా ఈ మాటలేంటి చంద్రబాబు నాయుడు గారు? ఇంత పాపం మాటల. మొత్తం అక్కడ చేసిన వాళ్ళు ఎవడు? మీ డివిజన్ ప్రెసిడెంట్, డివిజన్ సెక్రటరీ. కేసు కట్టకుండా ఆపింది ఎవరు? మీ ఎమ్మెల్యే గారు. మీ ఎమ్మెల్యే గారే కేసు కట్టద్దంటారు. చివరికి మీ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తారు. మాట చెప్పే ముందు అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయో, అలా అకృత్యాలు ఏం జరిగినాయో ఒకసారి మాట్లాడుకునే ముందు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు భాగవతం అయిపోయింది కదా, అయ్యాక ఒకసారి ఎమ్మెల్యే గారు, సిఐ గారిది ఉందా మన దగ్గర? సిఐ గారిది లేదా? సిఐ గారు మాట్లాడింది నా దగ్గర ఉందని. ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడిందో పెట్టండి. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చూడండి. సాయంత్రం 2 కుటుంబాల మధ్య స్టార్టింగ్ నుంచి పెట్టండి. స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ నుంచి సౌండ్ కూడా పెట్టండి. 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య ఒక చిన్న వివాదం, అది చిలికి చిలికి గాలివానలా. 15 సాయంత్రం చిన్న వివాదం అంట. వినండి, 15 సాయంత్రం చిన్న వివాదం, అది చిలికి చిలికి గానివానగా మారిందంట. మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా మార్చిన పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం. మళ్ళీ పెట్టండి ఒకసారి స్టార్టింగ్. చూడడం జరిగింది. అయితే ఇది 15 సాయంత్రం 2 కుటుంబాల మధ్య 15 సాయంత్రం జరిగింది. నాకు తర్వాత కలిసి వేసింది ఏదో చెప్పండి. చిన్న వివాదం, అది చిలికి చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా. మళ్ళీ పెట్టండి, అత్యంత హేయమైన. ఒకసారి వినపడతలేదో? చిలికి గాలివానలాగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన ఒక చర్యగా. చిలికి చిలికి గాలివానగా మారి ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన చర్య జరిగింది 15వ తారీఖు సాయంత్రం. ఈవిడ దగ్గరికి ఎప్పుడు వచ్చారు చెప్తాను చూడండి. చిన్న పరిస్థితి అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అంటే వెళ్ళిపోతామంటే 16వ తారీఖున నా పశ్చిమ ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి మహిళ ఎప్పుడు వచ్చిందో మళ్ళీ పెట్టండి ఒకసారి స్టార్టింగ్. అందరం కూడా చూడడం జరిగింది. అయితే ఇది 16వ తారీఖున బాధితురాలు మా పశ్చిమ ఆఫీస్కి వచ్చి నాకు ఇవి జరిగిన వివరణ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఒక నాయకుడు ఇలా దాడి చేయించాడు మా మీద అని చెప్పి బాధితులు ఎంతో తీవ్ర ఆవేదనతో తనకు తగిలిన దెబ్బలతో మా ముందుకు రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే నగరంపాలెం
స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకి సిఐ గారికి కాల్ చేసి ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, నాయకులు ఎవరైనా వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఉన్నా కూడా ఆ సంఘటనలో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి తీసుకోవాలి అని చెప్పి సిఐ గారికి చాలా సీరియస్ గా ఆయనకి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. 15 సాయంత్రం 2 అంటే 16వ తారీఖున అంత దారుణం, అంత దుర్మార్గం, అంత అమానవీయ సంఘటన జరిగితే 15వ తారీఖు పోలీసులు ఇన్యాక్షన్, అంటే పోలీసులు నిశ్చర్యల వల్ల దానికి ప్రధాన కారణం, మూల కారణం పోలీసులు ఎందుకు కదలట్లేదు అనేది ఆ బాధితులకి అర్థమై ఎమ్మెల్యే గారింటికి మర్నాడు 16 సాయంత్రం, ఆవిడ చెప్పారు ఇంకో వీడియోలో ఉంది, 16 సాయంత్రం అంగన్వాడీ మీటింగుల తర్వాత నన్ను కలిశారు, వాళ్ళ కొడుకు ఒక వీడియో చూపించాడు, అప్పుడు నేను కదిలిపోయాను, వెంటనే పోలీసులు కేసు కట్టాను అన్నారు. సిఐ గారు ఏం చెప్పారు? ఎమ్మెల్యే గారు అర్జీ మీద ఎండార్స్ చేసి పంపిస్తే నేను ఎఫ్ఐఆర్ విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టాను అన్నారు. అంటే ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, సమాజం చూస్తుంది, నిజం నిలకడ మీదైనా తెలుస్తుంది. మీ పాపం బద్దలైంది. మీ ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ వల్ల, మీ సిఐ గారి స్టేట్మెంట్ వల్ల, మీ యొక్క ట్వీట్ల వల్ల ఈ సమాజంలో పోలీసు వ్యవస్థ ఎంత డొల్ల వ్యవస్థో రోజుకొక సంఘటన, గంటకు ఒక సంఘటన జరుగుతూనే ఉంది కదా, జరుగుతుంది కదా. అంటే ఎమ్మెల్యే చెప్తే గాని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో అంత దుర్మార్గం జరిగినా కూడా మీరేం చెప్తారు? ఐ డీప్లీ డిస్టర్బ్, అంటే ఒక మీకు లోతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోతుగా గుచ్చుకున్న సంఘటన కూడా సిఐ గుచ్చుకోవాల. ఎమ్మెల్యే చెప్తే గాని లోకేష్ నాయుడు గారు అబ్సల్యూట్లీ షాక్డ్. లోకేష్ గారు ఆ సంఘటన షాక్ అయ్యాడు అబ్సల్యూట్లీ. అయినా కూడా సిఐ షాక్ అవ్వాలా, ఎమ్మెల్యే షాక్ అవ్వాలా? 15వ తారీఖు 16వ తారీఖు ఎమ్మెల్యే గారికి వచ్చి వీడియో చూపించాడు వాళ్ళ అబ్బాయి. ఇది చూడండి, మా అమ్మని ఈ రకంగా వివస్త్రం చేసి నూలుపోగు లేకుండా ఇంత అవమానం చేశారు మా అమ్మని చెప్పిన ఆ అబ్బాయి తల్లి పరిస్థితిని కొడుకు వీడియోలో చూపిస్తే అప్పుడు ఆవిడ స్పందించి కేసు కట్టు అని చెప్పారంట. ఎవరైనా సరే అంటే పోలీస్ వ్యవస్థ తీరుతున్నది చూడండి. 15వ తారీఖు ఇంత ఘోరం జరిగితే ఎమ్మెల్యే చెప్తే గానీ కేసు కట్టలేదు, దానికి ఎఫ్ఐఆర్ సాక్ష్యం. ఆ కేసు కూడా చూడండి ఒకసారి. ఎఫ్ఐఆర్ లో ఏం చెప్తారు? దాంట్లో రాస్తాడు, ఫోర్స్ఫుల్లీ స్నాచింగ్ అవే హర్ గోల్డ్ ఆర్నమెంట్స్, మొబైల్ ఫోన్ అండ్ అదర్ వాల్యుబుల్స్ అని ఎఫ్ఐఆర్ లో రాస్తాడు. కానీ దానికి సంబంధించిన సెక్షన్ ఉండదు దీంట్లో. సెక్షన్లు చూడండి, సెక్షన్లు ఏముంటాయి? 331, 6, 74, 79, 115, 115(2), 118, రెడ్ విత్ 3(5). మరి దీనికి ఏం చేయాలి? ఎక్స్టార్షన్ కట్టాలి కదా. సిఐ గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, కట్టారు మీరు. మరి ఎక్స్టార్షన్ సెక్షన్ ఏది? మీరే రాశారు కదా. అంటే తీవ్రమైన సెక్షన్లు కూడా పెట్టరు మీరు. అలాగే దాంట్లో ఇంకోటి కూడా రాశారు సిఐ గారు. చంద్రబాబు నాయుడు గారు వినండి, మీ పోలీసులు తంతు ఎట్లా ఉందో. మీరు ఈ రకంగా దొంగ నాటకాలు ఆడినంత మాత్రాన సమాజాన్ని, ప్రజల కళ్ళకు గంతలు కట్టలేరు చంద్రబాబు నాయుడు గారు. ద అక్యూజ్డ్ allegedly assaulted him and attempted to strangulate him with a wire. అంటే వైరుతో పేకకేసి ఉరివేయబోయాడు, చంపబోయాడు. మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు ఏది? సెక్షన్ ఏది దీంట్లో? ఎందుకు లేదు? 109 కట్టాలి కదా. కొత్త చట్టం ప్రకారం 109 కట్టాలి కదా అటెంప్ట్ టు మర్డర్. ఎందుకు కట్టలేదు? ఈ సెక్షన్లు ఎందుకు లేవు? ఎక్స్టార్షన్ ఎందుకు లేదు? అలా అమ్మ ఒంటి మీద నగలన్నీ కూడా దుర్మార్గంగా కీచుకుళ్లాగా బట్టలు లాక్కున్నట్టే బట్టలు లాగి పక్కన పారేసి నగలు మాత్రం లాక్కుపోయారు కదా. మరి ఆ సెక్షన్లు చూడండి, ఆ సెక్షన్ లేవు. ఎఫ్ఐఆర్ లో కంటెంట్ ఇది, కానీ సెక్షన్లు ఉండవు. దాంట్లో సెక్షన్లు ఉండవు, సరే అరెస్టులు కూడా ఉండవు.
15వ తారీఖు సంఘటన జరిగింది, 16వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు, ఒక్క అరెస్ట్ చేయలే. గుంటూరు అమరావతి అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మేము ఎప్పుడైతే జగన్ గారు మావిగన్ అన్నాడో ఈయన కూడా మాట్లాడుతున్నాడు. అమరావతి అంటే ఏంటి? విజయవాడ, గుంటూరు, మంగళగిరి. విజయవాడ, గుంటూరు, మా బందరు తీసాడు. బందరు అక్కర్లే మీకు. ఎందుకు అక్కర్లేదు? మీ చుట్టాలు ఎవరు లేరేనా? మచిలీపట్నం ఎందుకు అక్కర్లేదు చంద్రబాబు గారు? మన చుట్టాలు లేరేనా? ఓన్లీ ఇక్కడే ఉన్నారా? విజయవాడ, గుంటూరు, మంగళగిరిలోనే ఉన్నారా?